హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సాన్విష్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రజెంట్ మనం తిరుపతి ట్రిప్ వెళ్ళాము. తిరుపతి ట్రిప్ వెళ్ళి ఇక్కడ యాగంటి దగ్గరికి వచ్చి ఆగినాము. ఇక్కడ మనకు ఒక అంకుల్ కలిశాడు. ఈయన మన ఇండియా మొత్తం టూర్ చేస్తున్నాడంట. ఆల్మోస్ట్ 8,000 కిలోమీటర్లు తిరగాలంట. నన్ను ఒక అడ్రస్ గురించి ఇక్కడ నుంచి లేపాక్షి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలా ఏంది అని అడిగాడు. నాకు తెలిసింది చెప్పాను. ఆయన చాలా రోజులు తిరుగుతున్నామంటే ఆయన మాటల్లోనే మనం విందాం. ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, ఏంది సిచ్యువేషన్ ప్రజెంట్ ఏందని. స్టేట్ అది చెప్పండి. ఇక్కడ మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు ఇదంతా? నేను అక్టోబర్ 13 హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ దగ్గర బయలుదేరి హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ మణికొండ. ఓకే, అక్కడ బయలుదేరి భద్రాచలం తీసుకొని అన్నవరం విజయవాడ ఇవన్నీ చూసుకుని ఆంధ్ర అంతా తిరిగేసి అక్కడ నుంచి తమిళనాడు, కేరళ, పాండిచేరి వెళ్ళాను. పాండిచేరి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఎన్ని కిలోమీటర్లు? 8,900 కిలోమీటర్లు ఒకరే. మళ్ళీ మీకు ఫుడ్ పడుకోవడానికి అంటే ఎక్కడ పడితే అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా వస్తుంది బయటకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్తారు? ఇక్కడ నుంచి నేను లేపాక్షి పోయి కర్ణాటక వెళ్ళాలి. కర్ణాటకలో 20 days 25 days చూసుకొని అక్కడి నుంచి గోవా, మహారాష్ట్ర వెళ్ళాలి. గోవా, మహారాష్ట్ర. ఇంకా నేను 850 రోజులు. ఎన్ని రోజులు పెట్టుకున్నారు ప్లాన్ అంతా? 1000 రోజులు. 120 రోజులు. 1000 రోజులు 120 రోజులు అయింది. ఇంకా 850 రోజులు ఉంది. ఇంకా 850 రోజులు ఉంది. 92,000 కిలోమీటర్లు ఉంది. మరి మీ ఖర్చు 91,000 కిలోమీటర్లు. 91 కిలోమీటర్లు. ఇండియానే ఓన్లీ. అంతే ఇండియా. ఇండియాలో ఎంత పెద్ద ఉందో నాకు కూడా తెలియదు. భారతదేశం అంతా ఉన్నది 1,00,000 కిలోమీటర్లు. 1,00,000 కిలోమీటర్లు అంటే ఇప్పుడు 120 రోజులు అయింది ఇప్పటికి ప్రజెంట్. ఇంకా 850 రోజులు. 850 రోజులు తిరగాలి. మీ బండి అనుకుంటానా? మరి మీకు డబ్బులు ఇట్లా ఎవరు ఇస్తున్నారు? చూపించారు. నా డబ్బులు కొంత ఉన్నాయి. కొంతమంది తెలిసిన వాళ్ళు, నా స్టూడెంట్స్ ఉన్నారు. అంటే నేను ఖాళీగా తిరుగుతున్నాను. నేను ప్రతి స్కూల్కి వెళ్తాను, టెంపుల్స్కి వెళ్తాను. వెళ్ళి మన సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తాను. మన హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తున్నాను. భగవద్గీత సాంస్క్రిట్ గురించి చెప్తున్నాను. నేను సాంస్క్రిట్ టీచర్. నేను భగవద్గీత సాంస్క్రిట్ స్కూల్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి టెంపుల్స్కి వెళ్ళి నేర్పుతూ ఉంటాను. ఆ విధంగా ప్రచారం చేస్తూ ప్రయత్నం. మీ పేరు సార్? వెంకటరెడ్డి. మాది స్వస్థానం విజయనగరం. మాకు చాలా కలిసారు. వాళ్ళు ఎప్పుడు కలుస్తారో ఎక్కడ కలుస్తారో తెలియదు. ఈరోజు ఇక్కడ కలిసారు. అస్సాము, కాశ్మీర్ అన్ని తిరగాలి. సరే సార్, మీ నెంబర్ ఇవ్వండి, నేను టచ్లో ఉంటాను. ఓకేనా సార్? మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? మనకు ఈరోజు అయితే కలిసారు. మళ్ళీ తిరుగుతూనే ఉంటాము. మళ్ళీ ఏదో రోజు కలుస్తాం, మళ్ళీ వీడియో తీస్తాం. థ్యాంక్ యూ.